హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన అవికా స్టోరీస్. ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంతకు ముందు కావ్య గువ్వ, కానీ ఇప్పుడు మన అవికా స్టోరీస్. మరి మన కొత్త అవికా స్టోరీస్ ని సపోర్ట్ చేస్తారు కదా. అయితే మన ఛానల్లో ఎవ్రీడే మార్నింగ్ 9 కి ఒక మోరల్ వీడియో వస్తుంది. అంటే అత్త కోడలు ఫ్యామిలీ డ్రామా. మధ్యాహ్నం 1 to 2 మధ్యలో అయితే ఇలాంటి సిరీస్ వస్తాయి దోస్తులు. ఈ రోజు కొంచెం లేట్ అయింది, రేపటి నుంచి టైం కి పెట్టడానికి ట్రై చేస్తాము. మధ్యాహ్నం వచ్చే ఈ సిరీస్ కేవలం పెద్దవాళ్ళకు మాత్రమే. సో దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట సింబల్ అయితే నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్ లో అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ ఇస్తున్నారా? ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి దోస్తులు. మరి ఈ వీడియో ఏంటంటే ఇంట్లో ఈమె ఆఫీస్ లో ఆమె పార్ట్ 9. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. నిహారికకి చెప్పాలా వద్దా? లక్ష్మి చూసేసానంటోంది. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. చెప్తే ఏమనుకుంటుందో, వేరే వాళ్ళకి కూడా తెలిసిందని ఫీల్ అవుతుందా? మరి చెప్పకుండా ఉంటే ఎలా ఉంటుంది? ఒకవేళ లక్ష్మి సంధ్యకి చెప్తే సంధ్య నిహారికని అడిగితే ఏమని చెప్తుంది? ముందే నేను ఏదో ఒకటి చెప్తే కొంచెమైనా తను ప్రిపేర్ అవుతుంది కదా. నిహారిక, నీతో ఒకటి ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. దేని గురించి సార్? అదే నిన్న జరిగిన విషయం గురించి. ఎందుకు సార్ మాటి మాటికి ఆ టాపిక్ ని గుర్తు చేస్తూ ఉంటారు? ఇందాకే చెప్పారు కదా మర్చిపోదామని, మళ్ళీ ఎందుకు? లేదు నిహారిక, నేను చెప్పేది జాగ్రత్తగా విను. చెప్పండి సార్. మీ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. నేనేం మిమ్మల్ని తప్పుగా అనుకోవట్లేదు. లేదు, ఒక్క మాట. అసలు నీ మీద నాకు ఎలాంటి ఉద్దేశం ఎప్పుడూ లేదు నిహారిక. నేను కేవలం సంధ్య అనుకొని మాత్రమే పొరపాటు చేశాను. అవును, నాకెప్పుడో చెప్పారు కదా, అది నాకు కూడా తెలుసు సార్. యాక్చువల్ గా నేను కూడా తప్పు చేశాను. అక్కని పిలిచి ఫోన్ తీసుకురమ్మంటే సరిపోయేది. నేనే లోపలికి వచ్చాను. లేదు సంధ్య, లేదు నిహారిక, నేను నువ్వు నిందించుకోకు. ఇద్దరం ఈ విషయాన్ని ఇక్కడితో ముగించేద్దాం. కానీ నాకు ఒకటే కొంచెం దిగులుగా ఉంది. ఏంటి సార్? మళ్ళీ దిగులు దేనికి? ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉంది కదా అని అనుకున్నాను. కానీ ఇందాక లక్ష్మి ఫోన్ చేసింది కదా. ఫోన్ చేస్తే ఏమంటోంది? నేను నిన్న మీ ఇద్దరిని చూసానంటోంది. ఏంటి సార్, ఏమంది? అదే, నేను నిన్న మీ ఇద్దరు రూమ్ లో ఏం చేస్తున్నారో చూసానని చెప్తోంది. అవునా? సంధ్యకి చెప్తే? అదే టెన్షన్ గా ఉంది నిహారిక. అసలు తను నాకు ఎప్పుడు ఫోన్ చేయదు. ఇప్పుడు చేసిందంటేనే ఏదో ఉందనుకున్నాను. చెప్పేసింది నేను మీ ఇద్దరిని నిన్న రూమ్ లో చూసానని. ఏంటో చిలిపి పనులు అని ఏదేదో మాట్లాడుతోంది. మర్దలతో ఆఫీస్ కి ఒకే కారులో వెళ్ళావా అంటోంది. సార్, ఈ విషయం కనుక సంధ్యకి గాని కిరణ్ కి కానీ తెలిస్తే ఎలా ఉంటుంది? కిరణ్ దాకా ఎందుకు వెళ్తుందిలే, సంధ్యకి తెలుస్తుందేమో అని భయం వేస్తోంది. ఆల్రెడీ చెప్పింది అతను. అమ్మో, సంధ్యకి తెలిసిందంటే నేను తన మొహం చూడలేను. టెన్షన్ పడుకు నిహారిక. అప్పుడు ఇప్పుడే సంధ్యకి చెప్పుండదు. సంధ్య గురించి కూడా ఆలోచిస్తుంది కదా, తను తట్టుకుంటుందో లేదోనని. మరి ఎలా సార్? ఇప్పుడు మర్చిపోదాం అనుకున్నాం కదా, అప్పుడే మళ్ళీ ఇలా ఎందుకు జరుగుతోంది? కూల్ నిహారిక, నేను ఈరోజు ఈవినింగ్ డైరెక్ట్ లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్తాను. తన కాళ్ళ మీద పడతాను. దయచేసి ఈ విషయం సంధ్యకి చెప్పొద్దు అని, బయటికి రానివద్దని చెప్తాను. ఒక అమ్మాయి జీవితం కదా, ఆ మాత్రం అర్థం చేసుకోలేదా తను? ఒకవేళ అక్కకి చెప్పేసి ఉంటే? చెప్పిందానైతే నేను అనుకోవట్లేదు. సంధ్యకి చెప్తే మళ్ళీ నాకెందుకు కాల్ చేసి అలా మాట్లాడుతుంది. కానీ ఏమో సార్, టెన్షన్ గా ఉంది. నాకు చాలా కంగారుగా ఉంది నిహారిక. బయటికి చూపిస్తే నువ్వెంత భయపడతావోనని అలా దాచేస్తున్నాను. నేను కూడా రావాలా? అవసరం లేదు, నేనే ఎలాగోలా తన కాళ్ళ మీద పడి వేడుకుంటాను. థ్యాంక్ యూ సార్. నేను చేసిన తప్పుకి నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి?
నేనే నీకు సారీ చెప్పాలి. సార్ టెన్షన్ పడకు, నేనున్నాను కదా, నేను చూసుకుంటానులే. సంజయ్కి కూడా నేను సంజాయిషి ఇచ్చుకోగలను. లక్ష్మి చెప్పినా ఏం పర్లేదు. డోంట్ వరీ. కిరణ్ దాకా అస్సలు వెళ్ళదు. అది కాదు సార్, ఒకసారి మా ఇంటి వైపుకి వెళ్తారా? ఇంటికా? ఇప్పుడు ఇంటికి ఎందుకు? సార్ అది నా దగ్గర డ్రెస్సెస్ ఎక్కువగా లేవు. ప్రొద్దున్నే వెళ్దాం అనుకున్నాను. అక్క టిఫిన్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళమని నన్ను ఆపేసింది. అందుకే ఈ వైట్ డ్రెస్ వేసుకోవాల్సి వచ్చింది. వైట్ డ్రెస్ వేసుకుంటే ఏమవుతుంది? ఫార్మల్ గా ఉంటుంది, ఏం పర్లేదు. అర్థం చేసుకోండి సార్, నా పర్సనల్ ప్రాబ్లం. ఏంటి? అయ్యో, మీకు ఎలా చెప్పండి సార్? పీరియడ్స్ వస్తాయని టెన్షన్ గా ఉంది. ఈ స్ట్రెస్ కి ఇంకా త్వరగా వచ్చేటట్టే ఉంది. ఇప్పుడు సార్కి నేనేమని చెప్పాలి? అర్థమైందా సార్? ఇప్పుడు నాకున్న టెన్షన్ కి ఏది బుర్రకెక్కట్లేదు. చెప్పే నిహారిక, లేకపోతే చండాలంగా ఉంటుంది ఆఫీస్ లో. సార్ అది నాకు పీరియడ్స్ వస్తాయేమో అని టెన్షన్ గా ఉంది. వాట్? దగ్గర ప్యాడ్స్ కూడా లేవు సార్. ఒక్కసారి ఇంటి దగ్గరికి వెళ్తే డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను. ఓ సారీ నిహారిక, మైండ్ అంతా పిచ్చి పిచ్చిగా ఉంది. నైట్ నిద్ర కూడా పోలేదు. నన్ను అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇంటికి తీసుకెళ్తాను పద. అమ్మయ్యా, ఎంత టెన్షన్ పడ్డాను. ఏమైనా తెచ్చివ్వమంటావా? లేదు సార్, ఇంట్లో ఉన్నాయి, బ్యాగ్ లో కూడా ఉన్నాయి. డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అంతే. సంధ్య అక్క వేరే డ్రెస్ ఇస్తానంది. మరి వేసుకుంటే అయిపోయేది కదా. ఎలా వేసుకుంటాను సార్? మళ్ళీ మీరు సంధ్యక్క అనుకొని పొరపాటు పడితే? ఇట్స్ ఓకే. అక్కడ ఆపండి సార్, సరిపోతుంది. మీరు కిందే ఉండండి, నేను ఫాస్ట్ గా వెళ్ళొస్తాను. ఓకే నిహారిక, త్వరగా వచ్చేసేయ్. ఇప్పటికే చాలా లేట్ అయింది. నా కోసం ప్యాడ్స్ తెచ్చిస్తావా రాగా? ఎంత మంచోడివి నువ్వు. మన ఇద్దరం ఇలాగే రోజు ఆఫీస్ కి వెళ్తే ఎంత బాగుంటుందో. నేను ఇలా చూస్తూనే ఉండిపోవచ్చు. ఓ, బ్లాక్ డ్రెస్, నైస్ డ్రెస్. థ్యాంక్ యూ సార్. నాకు బ్లాక్ అంటే చాలా ఇష్టం, అందుకే నేను అలా సర్ప్రైజింగ్ గా చూశాను. సంధ్యకు అస్సలు నచ్చదు. పిల్లలకి కూడా బ్లాక్ వేయనివ్వదు. వాళ్ళ అమ్మ ఏదో చెప్పిందట. మీరు బ్రాహ్మిన్స్ కదా, మీకు అలాంటి సెంటిమెంట్స్ ఏం లేవా? ఉంటాయి సార్, నేను అంతగా పట్టించుకోను. నాకు ఇష్టమైంది నేను చేస్తానంతే. మరి నాన్ వెజ్ ఎందుకు తిన్నావు? నాకు ఇంతవరకు ఎవరు అలవాటు చేయలేదు. ఇంట్లో తెచ్చేవారు కాదు, అలాగే అలవాటు అయిపోయింది. కాలేజ్ లో ఫ్రెండ్స్ కూడా వెజ్ తెచ్చుకునేవాళ్ళు. నన్ను అంత ప్రేమగా తినమని ఎవరు చెప్పలేదు. మీ హస్బెండ్ తింటాడన్నావు కదా. ఆ తింటాడు, అన్ని తింటాడు. నన్ను తినమంటే మాత్రం చేత కాదు వాడికి. వెస్ట్ వెళ్ళవాడు. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్ ఎన్ని మెసేజ్లు పెట్టినా రిప్లై ఇవ్వడు. చెత్తగాడు. వాడి గురించి అసలు గుర్తు చేస్తేనే నాకు చంపేయాలన్నంత కోపం వస్తుంది. ఎప్పుడు చూడు మమ్మీ డాడీ అంటాడు. వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే అయిపోయేది కదా. నన్ను వీడెందుకు చేసుకున్నాడు? వాట్ నిహారిక? ఏం లేదు సార్, కిరణ్ గురించి ఇంకోసారి నా ముందు మాట్లాడకండి. హే కూల్. కూల్ లేదు, హాట్ లేదు. నాకు వాడి గురించి చెప్తేనే అసహ్యంగా ఉంది సార్. ప్లీజ్. సారీ, లెట్స్ స్టాప్ దిస్ నాన్ సెన్స్. ఈరోజు చాలా వర్క్ ఉంటుంది ఆఫీస్లో. ఇలా వెళ్తే మనం వర్క్ చేయలేము. ఏం జరిగినా కూడా రాఘవ్ సార్ చూసుకుంటారు. నాకేంటి, ఐఎమ్ హ్యాపీ. రాఘవ్ సార్ నాకు ఇంకా ఇంకా దగ్గర అయితే బాగుండు. వెల్కమ్ వెల్కమ్ మిస్టర్ రాఘవ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ నిహారిక. ఏంట్రా నువ్వు ఈ రోజు కూడా ఉమ్మని కూర్చున్నావు? ప్రొద్దు నుంచి ఇలాగే ఉన్నాడా వీడు? రే చెత్త వెదవా, పద లోపలికి. ఏంట్రా నువ్వు మరీను ఇలా అమ్మాయిల ముందు ఇష్టం వచ్చినట్టు తిడతావా? తను ఏమనుకుంటుంది నిహారిక నా గురించి? నీ గురించి అనుకోవడానికి ఏం లేదని తనకు తెలుసులే. అయినా తను వేరే ఎవరో కాదు కదా, నీకు ఫ్రెండే నాకు ఫ్రెండే. అవును కదా, మర్చిపోయాను. వీకెండ్ మహిమ. 2 రోజులు ఆఫీస్ ని మర్చిపోయేసరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మర్చిపోయాను.
నువ్వు మాత్రం ఎందుకు గుర్తున్నావురా నాకు? షడప్. రాఘవ్ సార్, ఇప్పుడు నేను మీకు ఫ్రెండ్నా? అంటే సురేష్ సార్ లానే నేను కూడా మీ ఫ్రెండ్నా? నన్ను ఫ్రెండ్ లా యాక్సెప్ట్ చేస్తున్నారా? ఎంత హ్యాపీగా ఉందో నాకు ఈ రోజు మాటల్లో చెప్పలేను. ఇంకా నాకు ఏది అవసరం లేదు సార్, మీరున్నారు కదా, అది చాలు నాకు. సార్, మీరు నా ప్లేస్ లో కూర్చున్నారు. వెయిట్ నిహారిక, కొన్ని ఫైల్స్ అప్లోడ్ చేసి పెడతాను. నా క్యాబిన్ లో ల్యాప్టాప్ ఆన్ చేసి పెట్టాను. అందులో ప్రెజెంటేషన్స్ కి కావాల్సినవి పెట్టాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయి. అలాగే సార్. సార్, ఉమ్, మీ పర్సనల్ ల్యాప్టాప్ లోనా లేక డెస్క్టాప్ లోనా? నా ల్యాప్టాప్ అని చెప్పాను కదా, వెళ్ళు. ఏంటి రోజు నిహారికని చూసిన కొద్దీ చూడాలనిపిస్తోంది. బ్లాక్ డ్రెస్ లో జస్ట్ లుకింగ్ లైక్ యు. వావ్, చాలా బాగుంది ఈ అమ్మాయి బ్లాక్ డ్రెస్ లో. నా సంధ్య బ్లాక్ డ్రెస్ వేసుకుంటే ఎంత బాగుంటుందో ఊహించుకుంటేనే పిచ్చెక్కిపోతుంది. అస్సలు వినదు. బ్లాక్ సారీ ఎంతో ఇష్టంగా తెస్తే అలాగే పడేసింది. అసలు అది ఉందో లేదో కూడా తెలీదు. ఒకసారి ఇంటికి వెళ్ళినప్పుడు చూస్తాను, ఉంటే నేహాకి ఇస్తాను. అంత కాస్ట్లీ శారీ ఎందుకు పడేయడం? సంధ్య వాళ్ళ సైడ్ ఎవరు బ్లాక్ ప్రిఫర్ చేయరు. నేహాకి ఇద్దాంలే, ఫ్రెండే కదా, తీసుకుంటుంది. హ్మ్, నిజంగా నిహారిక వచ్చినప్పటి నుంచి నాకు ఆఫీస్ స్ట్రెస్ చాలా తగ్గిపోయింది. ఎంత హెల్ప్ చేస్తుందో. వర్క్ అంతా ఒకతే చేస్తూ కూర్చుంటుంది. చిన్న క్లూ ఇస్తే చాలు నాకన్నా బాగా చేస్తుంది పిల్ల. పాపం, నేను అలా జరిగినందుకు ఎంత ఫీల్ అయిందో. రాఘవ్ సార్ అని వెనకాలే తిరుగుతుంది. అలా అనుకోలేదు పాపం. నేనే చూసుకోవాల్సింది. అసలు డ్రింక్ చేయకుండా ఉండాల్సింది. సురేష్ గాడే దీనికి అంతటికి కారణం. మొన్న వస్తానన్నాడు, వాడు వస్తాడనుకొని స్టార్ట్ చేశాను. చివరికి వాడు హ్యాండ్ ఇచ్చాడు. ఇట్స్ ఓకే. ఈ లక్ష్మి సంగతి ఏంటో ఇంటికి వెళ్ళాక చూడాలి. నిజంగా నిహారిక చాలా క్యూట్ గా ఉంది. మళ్ళీ చూడాలనిపిస్తుంది. వెళ్తే ఏమనుకుంటుందో. నా ఫోన్ సీసీ కెమెరాలో చూడనా? నా క్యాబిన్ సీసీ కెమెరా నా ఫోన్ లో ఉంది కదా. వా, ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. నిజంగా అమ్మాయిలు ఇలా బ్లాక్ డ్రెస్ లో రేర్ గా కనిపిస్తారు. అలా ఎందుకు, చాలా మంది వేసుకుంటారు కదా. తినే ఎందుకు నాకు ఇంత స్పెషల్ గా కనిపిస్తోంది? క్యూట్ గా ఉంటుంది కదా. బ్లాక్ డ్రెస్ వేసుకునేసరికి ఇంకా క్యూట్ అయింది. అందుకేనేమో. అయితే ఆ అమ్మాయిలు ఆ టైంలో బ్లాక్ డ్రెస్ వేసుకుంటారన్నమాట, సేఫ్ కాబట్టి. మరి సంధ్య ఏం వేసుకుంటుంది? బ్లాక్ అయితే వేసుకోదు కదా. ఏమో. మాస్టారు, వచ్చావారా? రా. ఏంటి, నీ క్యాబిన్కి వెళ్తే తమరు ఇక్కడ ఉన్నారట. ఆ అమ్మాయి క్యాబిన్ లో నువ్వు, నీ క్యాబిన్ లో అమ్మాయి. ఏంట్రా, ఇక్కడ అబ్బాయి అక్కడ అమ్మాయి లెక్కున్నది. నీ మోహన్లా ఉంది. వావ్, అంటే ఎంత బాగుందా? ఏంట్రా, ముందు ఎందుకు వచ్చావో చెప్పు. ఫేస్ ఏంద్రా మళ్ళా వెలిగిపోతుంది? సీట్ మహత్యమా? చెప్తావా వెళ్తావా ఇక్కడ నుంచి? నాకు చాలా పని ఉంది. అంతేరా, అంతే. ఫస్ట్ వచ్చిన ఫ్రెండ్ కన్నా సెకండ్ వచ్చిన ఫ్రెండే ఎక్కువైంది నీకు. ఎక్కువ తక్కువేంట్రా, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. లేకపోతే ఏంట్రా, నిహారిక నిహారిక అని కలవరిస్తున్నావు? ఒక్కసారైనా సురేష్ అని పిలిచినవారా? అరే, నిహారిక నా వర్క్ కి అసిస్ట్ చేస్తుంది. నువ్వేం చేస్తావురా? నాకే ఎక్స్ట్రా వర్క్ చెప్తావు. సరే గాని, మన బాస్ గాడు మీటింగ్ పెట్టిండు. రే, ఏం మాటలు రావి, ఆఫీస్ లో పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఆ, ఎందుకురా ఒకటేసారి గట్లా అన్నావు? ఆయన ఎక్కడన్నా రికార్డర్ పెట్టిండా ఏంది? నా వాయిస్ రికార్డ్ అయిందంటవా? ఏమో, చెప్పలేం, నాకేం తెలుసు. అవురా రే, ఒకవేళ నన్ను ఫైర్ చేసేస్తే నువ్వు కూడా నాతోటి వస్తావు కదా. నీతోటి నేనెందుకు వస్తా? ఏంద్రా నువ్వు, ఫ్రెండ్షిప్ కి ఇస్తున్న వాల్యూ అదేనా? ఆఫీస్ కి ఇస్తున్నా నేను వాల్యూ, తర్వాత ఫ్రెండ్స్ కి ఇస్తా. వర్క్ ఈజ్ ఇంపార్టెంట్, వర్క్ ఈజ్ వర్షిప్. సాలేగాడు, చూసినవారా, ప్రొద్దున ఎప్పుడో మీటింగ్ అన్నాడు, ఇంకా రాలేడు ఆఫీస్ కి. పందిలాగా మేషేస్తాడు ఇప్పుడు. ఇంట్లో వంట చేసి రావాలి కదరా, పాపం లేట్ అయిందేమో. నిహారిక ఎదురా, ఇంకా రావట్లేదు. వెయిటింగ్ రూమ్ లో ఉందనుకుంటా. ఓ, హ్మ్, ఈ అమ్మాయిల ప్రాబ్లమ్స్ అమ్మాయిలకు ఉంటాయి.
వాళ్ళ హస్బెండ్ ఏమన్నాడ్రా? నీకేమైనా తెలిసిందా? ఎప్పుడు వస్తాడంట? ఏమో వాడి బోందా. అసలైతే అందరూ వారం రోజుల్లో వచ్చేస్తున్నారట. వీడు ఇంకో వారం అక్కడే పాతుకుపోతాడట శాలరీ కోసం. మరీ అంత చీప్ గా బిహేవ్ చేస్తున్నాడు ఇంద్రపాడు. వాడు పెద్ద వేస్ట్ గాడ్రా. అసలు ఈ అమ్మాయి వాడిని ఎట్లా చేసుకున్నదో ఎందుకు చేసుకున్నదో నాకైతే తెలియదు. ఎండ్లా లేడు, చూడ్డానికి బాగుంటాడు అంతే. ష్, నిహారిక వస్తుందిరా. వస్తే రానిరా. ఆమెకు తెలియదా వాడి గురించి? ఆమెకు తెలిసింది వేరు, నువ్వు మాట్లాడడం వేరు. అలా మాట్లాడొద్దు. తను ఇంకా లేనిపోని ఊహించుకొని హర్ట్ అవుతుంది. అందంగా ఉంటాడు అయితే. బాగుంటాడు. ఏంటి మేడం, ఫోన్ మాట్లాడడం అయిపోయిందా మీ ఆయన గారితో? ఎందుకురా నీకు అవన్నీ? అడిగితే ఏమైతుందిరా? నీకేమైంది మధ్యలో? పద, ఆకలిస్తుంది. అవును, నేను అసలు గమనించలేదు. మీ ఇద్దరు డ్రెస్సులు ఎందుకో మ్యాచ్ అవుతున్నట్టు అనిపిస్తున్నాయి. నడువురా, మ్యాచింగ్ ఎక్కడుంది? నువ్వు బ్లాక్ వేసుకున్నావు, నేను బ్లాక్ వేసుకున్నాను, తను బ్లాక్ వేసుకుంది. బాబా, బ్లాక్ 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 అని ఎన్నిసార్లు అంటావురా? నీ ఫేవరెట్ కలర్ బ్లాక్ అయినంత మాత్రానా? నిహారిక, మనం వెళ్దాం పద. వాడు అరుస్తే ఇక్కడే ఉంటాడు. రేయ్, ఇద్దరికి ఒకటే లంచారా ఈరోజు? ఇద్దరికి కాదు, ముగ్గురికి ఒకటే. సంధ్య నీకు కూడా చేసింది. రా. నాకు తెలుసురా, మా చెల్లెమ్మ. థ్యాంక్ యూ చెల్లెమ్మ, ఫోన్ చేసి చెప్తా. చాలా అలసిపోయాను నేను ఈరోజు. సార్, మీరు ఏ టైంకి వచ్చారో గుర్తుందా? ఏ టైంకి వచ్చాను? కరెక్ట్ టైంకే వచ్చాను కదా. మీటింగ్ కి ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా. మీరు వచ్చింది 3ంటికి, మేము వచ్చింది ప్రొద్దున 9ంటికి. ఆహా, అట్లా చెప్తున్నావా సురేష్ సార్? ఈ ఆఫీస్ నాది, నా ఇష్టం. సరే సార్, అయితే మేము కూడా రేపటి నుంచి లేట్ గా వస్తాం. ఆహా, అదేం లాజిక్కో. ఈ ఆఫీస్ మనది అనుకొని వర్క్ చేయాలని చెప్తారు కదా. అందుకే సార్. అయితే మీ ఆఫీస్ లో నీకు శాలరీ ఇవ్వడం ఎందుకయ్యా? రేపటి నుంచి సురేష్ కి 0 శాలరీ. సార్. మరి నాతోటే సెట్ అయ్యర్లా? నేను అర్జెంట్ గా వెళ్ళాలి. ఎందుకు సార్, వంట చేయాలా? ఏంటి, ఏమన్నావు? అవును సార్, వర్షం పడేటట్టుంది అంటున్నా. ఆ, సార్, నేను మీతో పాటే వస్తాను. ఎందుకు? మీరు అటువైపే కదా సార్, ప్లీజ్ మీ కార్లో నన్ను డ్రాప్ చేయొచ్చు కదా. బాస్ నేను కాదు, నువ్వులా ఉన్నావు. ఇట్స్ ఓకే. రాఘవ్ ఫ్రెండ్వి కాబట్టి ఒప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిహారిక, యూ డిడ్ ఏ గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. నిహారిక, యూ కెన్ సిట్. చాలాసేపు నిల్చున్నావు పీపీటీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. పర్లేదు సార్. నో, హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. కూర్చో. అదేంట్రా, సార్ ముందు కూర్చోమని చెప్తున్నావు నిహారికని? సార్ ఏమనుకుంటాడు? ఏమన్నా అనుకోనరా, తను పీరియడ్స్ లో ఉంది. రాఘవ నోస్ వెరీ వెల్ హౌ టు ట్రీట్ ఎవ్రీ వన్. చాలా, నాకు ముందే చెప్తే డ్రైవర్ ని పంపించేసేవాడిని. వట్టిగా డ్రైవర్ కి బొక్క డబ్బులు. అట్లయితే సరే సార్, మరి రోజు నేనే వస్తా. నేను మధ్యలో దిగిపోతా, మీరు వెళ్ళండి. మరి నన్నెవరు డ్రాప్ చేస్తారు? అక్కడ నుంచి డ్రైవర్ని మాట్లాడుకోండి. సురేష్ కి చలోక్తులు ఎక్కువైనాయి కదా. రేపటి నుంచి నీకు కొంచెం ఎక్స్ట్రా వర్క్ ఇస్తా. ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆ రాఘవ, వాడు అలాగే అంటాడు సార్, పట్టించుకోకండి. నాకు రేపు మార్నింగ్ 10 కల్లా ఆర్యన్ ప్రాజెక్ట్ కి కావాల్సినవన్నీ అవుట్లైన్ మొత్తం గీసి పెట్టు. ఇలా చూస్తే అలా తెలిసిపోవాలి అంతే. ఈ ఆర్ఎన్ ప్రాజెక్ట్ ఏంటి సార్? ఆర్యన్ ప్రాజెక్ట్ గురించి తెలీదా? ఏంటి సార్, నేను కూడా ఇప్పుడే వింటున్నాను కొత్తగా. రాఘవ నిహారిక ప్రాజెక్ట్, ఆర్యన్ ప్రాజెక్ట్ అని నేను పెట్టుకున్నాను పేరు. ఓకే సార్. షార్ప్ 10. ఓకే, మీరు వచ్చేసరికి 2 అవుతుంది. రేపు ప్రొద్దునే వస్తా. గెట్ రెడీ. అదేంటి సార్, రేపు ఇంట్లో ఉపవాసమా? కాదు, ఫంక్షన్ ఉంది. మా ఆవిడ వెళ్తుంది. నేను ఇక్కడ క్యాంటీన్ లోనే తింటాను. నో వంట టుమారో. సరే పదండి సార్, అందరూ వెళ్ళిపోయారు, మనమే మిగులున్నాం. నిహారిక, లెట్స్ గో. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. నా వర్క్ స్ట్రెస్ ని చాలా తగ్గిస్తున్నావు నువ్వు. మీ కష్ట సుఖాలు, లాభ నష్టాలు అన్ని పంచుకోవడం నాకు ఇష్టం. మీకు ఏదంటే అది చేసి పెడతాను. రోజంతా నా చుట్టూ మీరుంటే చాలు. నిహారిక, వెయిట్. సార్, ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటికి వెళ్తున్నాను సార్. ఇంకెక్కడికి వెళ్తాను? నేను డ్రాప్ చేస్తాను కదా, ఇప్పుడు ఎందుకు వెళ్తున్నావు? పర్లేదు సార్, నేను వెళ్తాను. నో, చాలా లేట్ అయిపోయింది. వెయిట్, బ్యాగ్ తీసుకొని వస్తాను. ఏంటి సార్ మీరు ఇంటి ముందు వరకు వస్తారు, మరి ఆ తర్వాత నా పరిస్థితి ఏంటి? మీరు ఇంకా ముందుకు వెళ్తే బాగుంటుంది సార్.
నన్ను ఎందుకు వదిలేయట్లేదు మీరు? ఇంకా ఇంకా పిచ్చి లేపుతున్నారు. చీకటి అవుతోంది. నా మనసు అల్లు కల్లోలంగా ఉంటుంది ఈ టైంలో. ఇప్పుడు మీరు నా పక్కన ఉంటే. నేహా ఐస్ క్రీమ్ తింటావా? ఉమ్, తింటాను. వెళ్దాం పద. పిల్లలు మొన్నటి నుంచి ఐస్ క్రీమ్ అడుగుతున్నారు. మనం ముందు తినేసి వాళ్ళకి తీసుకెళ్దాం. అమ్మా దా ఇప్పుడు అచ్చుడు. ఆగో, నువ్వే పొంగ పొంగ రమ్మంటావు కదా. నేను పోయే టైంకి ఈ టైం అయింది. అచ్చిన అర్ధంట చెప్పు పోతా. నీ రోగం పాడగాను. నేను ఏ టైంకి రమ్మన్నానే? సాయంత్రం పూట రమ్మన్నా. ఏమో నువ్వు పోయే టైంకి రా అని చెప్పుకుంటూ పోయాను. పోయే టైం అయిందని వచ్చిన. రాఘవ వచ్చిందా అని నీకెందుకు సార్ గురించి? ఊకేమో రాఘవ వచ్చిందా అని అడుగుతావు. మా సార్ గురించి నీకెందుకు? మీ సార్ చెప్పమంటావా? చెప్పుకో, నాదేం పోతాంది. సారు, ఓ సారు, లచ్చయ్య సారు. లచ్చయ్య గారే బుచ్చయ్య. బుచ్చయ్యనో లచ్చయ్యనో. ఓ అయ్యా, అయ్య సారు. ఏంటి శాంతమ్మా, ఎందుకు కొడుతున్నావు గంట గట్టిగా? పక్కింట్లో గుడి వినబడతాట్టు. అగో సారు, టీపు టాపు రెడీ అయింది కదా. జిన్ను ప్యాంటు, షూస్, షర్టు బాగానే వేసినావు జోరుగా. ఇగో మీ అమ్మ. ఎట్లున్నాడు శాంతమ్మ? ఓ సూపర్ ఉన్నాడు సారు, హీరో లెక్క. సార్కి ఏంది నేను చెప్పలే, ఈ డ్రెస్ వేసుకుంటే హీరో లెక్క ఉంటావని? ఏ డ్రెస్ వేసుకున్నా హీరో లెక్కనే ఉంటాడు సారు. మరి నేను ఎట్లుంటానే? నువ్వెట్లుంటావు? లక్ష్మి లెక్కనే ఉంటావు. బర్రెకి బర్రె ఉంటావని చెప్తే దాన్ని దాంతుందని పాపం చెప్పది. నన్ను ఎందుకు రమ్మన్నావు చెప్తే నేను తొందర పోతా. తొందర పోవడానికి వచ్చినావే? ఏమైనా పని చెప్తుందేమో చేసిపోతాను వచ్చినావా? ఇక అమ్మ నువ్వు చెప్తావా చెప్పవా? ఇప్పటికే చీకటి అయింది. ఏం లేదే, బియ్యం జరిగేటి ఉంటే జరుగుతావని రమ్మన్నా. ఇప్పుడు చెప్తారా మరి ఎవడన్నా? రాత్రి పూట రేపు సాయంత్రం కత్తతి. బియ్యం జరిగేది ఉన్నాయి రావే అంటే అడ్డు. సాయంత్రం అంతా అట్టిగానే కూర్చున్నా. ఓ రేపు రాపో. ఎటు పోతావు? వినే కదా నువ్వు చేసేది పని. ఓ సారు, మీరు కూడా పనికి పెట్టుకుంటేంది నన్ను. అవ్వ నేను ముందట నేనుండగా సార్ని అడుగుతావేంది? ఏ నువ్వు పిసిని కొట్టమ్మవు. దా సార్ అయితే మంచిగా పెడతాడు. అవ ఏమంటాను తింటానవా? నాకు పెట్టుకోవాలని ఇష్టమే, ఇదే ఎవరిని పెట్టది పని మనుషులను. తింటానవా? ఉంటావా? అబ్బో, ఏటో కనబడతాడు కదా. నేనుండ. రేపు పొద్దుకి వచ్చి బియ్యం జరిగిపోతా. అమ్మో ఇదేంద్రు. బాయ్ శాంతమ్మ. బాయ్. ఏమో బాయ్ ఇస్తాను దాన్ని చూసి. ఇగిలి వద్దానే, హీరో లెక్కున్నావా అన్నది నన్ను. హీరో లెక్కున్నా అంటే ఇస్తావా? మరి ఇగిలి వద్దా? నన్ను హీరో లెక్కున్నావు అన్నది అంటే ఎట్లుంటది నాకు ఫీలింగ్? మంచి ఫీలింగ్ పాటు. ఏమో మంచిగా పొది చేసినావు సోఫాలా. బట్టలు ఇప్పు పన్నాడు. బట్టలు ఇప్పన్నా? ఎందుకే? చూని బతుకు. కొత్త బట్టలు ఇప్పి పాత వేసుకోపో అంటన్నా. ఏమో గీ వయసులో ఏమో ఇగిలియ పడుతుంది. నీ ముఖం చూసినారో తప్ప. ఎందుకే గట్లా అంటావు? అందరు హీరో అంటారు, నువ్వెందుకు గట్లా అంటావు? ఓ నువ్వు వయసు మీద ఉన్నప్పుడు ఎన్ని వేషాలు వేసినావు నాకు తెలియదా? నన్ను విడిచిపెట్టి ఇంకో దాంతో పోయినావు. ఎంతమందిని పట్టినావు? నాకు మంచిగా అనిపిస్తుంది అనుకుంటానవా? నిన్ను చూస్తే గదే గుర్తుకొత్తది, మండుకొత్తది. అర్థమైందా? నువ్వు ఎంత ఇగిలిచ్చినా గాని. ఆగో, గైన గిట్ ఎందుకు వస్తాండే? ఆగో రాఘవా, దారి తప్పి వచ్చినావేంది గిటు? లేదు, కరెక్ట్ దారిలోకే వచ్చాను. కూసో కూసో. అబ్బో నువ్వు మా ఇంటికి వచ్చాలంటే గ్రేటే. నేను నీకోసం ఎన్నో సార్లు వద్దు మీ ఇంటికి. నువ్వే వచ్చినావంటే నేను ఎంత అదృష్టం చేసుకున్నాను. అంత బాగేనా రాఘవ? ఓకే అండి. ఏం చూస్తాను? సాయ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏమొద్దు. ఎందుకు? మా ఇంటికి వస్తే ఏం తినవా? ఫ్రిడ్జ్ లో సీట్ ఉన్నది పట్టుకురాపో. ఇప్పుడు ఏమొద్దండి ప్లీజ్. ఏపో గట్లా అంటారు తేపో. మధ్యాహ్నం ఫ్రూట్ సలాడ్ చేసినా కదా నేను, అదేపో. అవసరమానే? పాపం మంచిగా ఉన్నాడు ఆయనే, ఇప్పుడు అది తినడం అవసరమా? ఇగో ఎక్కతక్క మాట్లాడినాడు నేను చంపే పారేస్తా. నేను తిన్నా నాకేమన్నా అయిందా? నీకేం కాదే. ఇప్పుడు నీకు కూడా పెడతా. ముగ్గురికి 3 గిన్నెలు పట్టుకురాపో. మేము గట్లే మాట్లాడుకుంటాం, ఏమనుకోకు. నువ్వు అత్తనవని ముందే చెప్తే కొత్త డ్రెస్ వేసుకుంది కదా. ఏం సంగతి మరి? అది పొద్దున మీరు ఫోన్ చేశారు కదా. అవును. అదే మీరు నాకు ఇంతకు ముందు ఎప్పుడు ఫోన్ చేయలేదు. పొద్దున ఎందుకు ఫోన్ చేసినట్టు? అట్టిగానే నీ నంబర్ కనబడ్డది. నీతో మాట్లాడితే మంచిగుంటది కదా అని వస్తున్నా. నేను సాయంత్రం అంతా మీ ఇంటి చుట్టూ తిరిగినా గానీ నువ్వు పన్నుడే పండుడు, లేచుడే లేక. కొత్త డ్రెస్ వేసుకొని వచ్చిన. ఎంతసేపు ఇగలేసులేదు అగలేసులేదు. ఏదో చూసానన్నారు కదా. ఏం చూసుడు? అంటే అది మా బెడ్రూమ్ లో ఏదో చూసానన్నారు.
సిలిపి రాఘవ, అట్టిగానే అన్నా వేసి నేను గచ్చెందుకు చూస్తా. ఒట్టిగానే అన్నారా? అంటే మొగుడు పిల్లలన్నాక అయ్యా కలిసి ఉంటదా ఏంది? నేనేందో అన్నా నువ్వేందో పట్టుకున్నావు దాన్ని. నాకు తెలదా సంధ్యను విడిచిపెట్టవని? హాలిడేస్ వస్తే కూడా సంధ్య చుట్టూ తిరుగుతావు. దాని నిహారిక లేదా అని మరదలు. ఉమ్, ఆమె వచ్చేసరికి మీరిద్దరు కిచెన్ లా సరసాలాడుతాండ్రు. నేను అప్పుడే కిటికీల నుంచి చూస్తానా. గా పిల్ల సక్క ఒకటే ఉరికింది. గా చుట్టాలు ఉన్నప్పుడు ఏడవడతాడు గట్ల చేయకపోతే ఏంది? నీకేడ పని లేదు గట్లా అని అన్నా. ఆహా, మరి మీరేదో సాయంత్రం చూసానన్నారు. ఓ ఎన్నిసార్లు వచ్చి చూడలే. ఇగలేసలేదు అగలేసలేదు. నువ్వు ఏమైతే ఎత్తన్నావా ఫ్రూట్ సలాడు? ఆగే, గిన్నెలో పోతానా అంత కింద పడ్డది. ఏంది కింద పడేసినావా? ఎత్తుతా నాగు, నేను వెళ్తున్నానండి. అయ్యో నేను నీకోసం మళ్ళీ స్పెషల్ గా ఫ్రూట్ సలాడ్ రేపు పట్టుకత్తా. ఇంతకు ఎందుకు వచ్చినావు చెప్పని లేదు. ఊరికనే చాలా రోజులైంది కదా, బుచ్చయ్య గారితో మాట్లాడదామని వచ్చిన. నీ బుచ్చయ్య పాడుగాను చూసినావా ఏం చేసిండో? తొలుక వచ్చిందట ఫ్రూట్ సలాడు. నేను 4 రోజులకు అవుతుందని వేసుకున్నా. ఈ సంగతి చెప్తుండు. అయిపోయినవి నా చేతుల. సరే పోరాగవా, మళ్ళా సంధ్య ఎదురు చూస్తే లేట్ అయింది పో. అరే అత్తన్నారా నువ్వు చచ్చినారా నా చేతుల? థ్యాంక్ గాడ్. నిజంగా నేను ఎంత టెన్షన్ పడ్డాను ఈరోజు. తను మాట్లాడింది సంధ్య గురించి, నా గురించినా? ఇంకా నీ హరికతో అలా చేసింది చూసిందేమో అనుకున్నాను. ఎంత టెన్షన్ పెట్టావు లక్ష్మి. వెంటనే నిహారికకి ఈ విషయం చెప్పాలి. పాపం ఎంత టెన్షన్ పడుతుందో. ఓ గాడ్, ఎన్ని ఆలోచనలు మైండ్ లో. సంధ్య కూడా తెలిసిపోయిందేమో. తనతో ఏం సందేశం ఇచ్చుకోవాలని ఎంత ఆరాట పడ్డానో, ఎంత పిచ్చెక్కిపోయిందో నా మైండ్ కి. సంధ్య, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాల్సిన టైం నాకెప్పుడు రావద్దు. ఐ లవ్ యూ సంధ్య. నాకు నువ్వు తప్ప ఇంకేది లేదు. హలో హలో సార్, వెళ్ళారా సార్ లక్ష్మి వాళ్ళ ఇంటికి? ఏమంది తను? గుడ్ న్యూస్. అంటే చెప్పలేదా సంధ్యకి? అసలు లక్ష్మికి తెలిస్తే కదా చెప్పడానికి. అదేంటి తను చూసిందన్నారు? లేదు నేహా, తనేమి చూడలేదు. తను నా గురించి సంధ్య గురించి అందట. అంటే మీరు అక్కడికి వెళ్ళి ఏం అడిగారు? ఏం లేదు, ప్రొద్దున ఎందుకు కాల్ చేశారని అడిగాను. ఎప్పుడు చేయరు కదా, కొత్తగా ఎందుకు చేశారని. తనంది నీ గురించి సంధ్య గురించి కొత్త చెప్పాలా? ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా సంధ్యను విడిచిపెట్టవా అని అంటోంది. సాయంత్రం చాలా సార్లు వచ్చాను, నువ్వు పడుకొనే ఉన్నావు అంటోంది. అంతకు మించి ఏమనట్లేదు, చాలా నార్మల్ గా ఉంది. నేను ఎంత భయపడ్డానో తెలుసా? థ్యాంక్ గాడ్. తనకి తెలిసి అక్కకి చెప్తే ఎలా ఉండేది? హ్యాపీనో? తిన్నావా? ఐస్ క్రీమ్ తిన్నాను కదా సార్. ఐస్ క్రీమ్ తింటే సరిపోతుందా? చా, నేను డిన్నర్ తినిపించాల్సింది. అనవసరంగా ఒకటి ఐస్ క్రీమే తినిపించాను. అస్సలు ఐడియా రాలేదు. పర్లేదు సార్, నాకేం ఆకలి వేయట్లేదు. అలా అంటే ఇలా నేహా, హెల్త్ చూసుకోవాలి కదా ముందు. ఇలాంటి టైంలో ఆడవాళ్ళు ఇంకెక్కువ కేర్ తీసుకోవాలి. హలో, ఆర్ యు దేర్? సార్ 2 ఎగ్స్ బాయిల్ చేసుకొని తిను. నేను తినను కదా సార్, ఎగ్స్ ఉండవు మా ఇంట్లో. ఇందుకే అన్ని తినాలని చెప్తారు. ఎగ్స్ ఇంట్లో ఉంటే ఎంత ఈజీ తెలుసా? ఆమ్లెట్ చేసుకొని తినొచ్చు, బాయిల్ చేసుకొని తినొచ్చు. మంచి ప్రోటీన్. అలవాటు చేసుకోవాలైతే. నేను అలవాటు చేస్తానండు నీకు. డ్రై ఫ్రూట్స్ ఉన్నాయా ఇంట్లో? ఉన్నాయి సార్. కొన్ని డ్రై ఫ్రూట్స్ అయినా తిను. జాగ్రత్త సార్. చెప్పు నీహా, ఏమైనా గ్రాసరీస్ తెచ్చేవి ఉన్నాయా? అన్నీ ఉన్నాయి కదా? అన్నీ ఉన్నాయి సార్, దగ్గరే ఉంటుంది షాప్. ఏదైనా అవసరం ఉంటే నేను తెచ్చుకుంటాను. లేదు లేదు, ఒంటరిగా వెళ్ళడం అంత మంచిది కాదు. మనం వచ్చేసరికి నైట్ అయిపోతుంది. ఎప్పుడు వెళ్తావు? నైట్ వెళ్తావా? ఇప్పుడైతే ఏం అవసరం లేదు సార్, అవసరం ఉన్నప్పుడు చెప్తానులేండి. థ్యాంక్ యూ సార్, మీరు నా పైన ఎంత కేర్ చూపిస్తున్నారు. అక్కకి మీకు చాలా అంటే చాలా థ్యాంక్స్. నిహారిక, వీఆర్ నో ఫ్రెండ్స్. నో థ్యాంక్స్, నథింగ్. నువ్వు ఈరోజు బ్లాక్ డ్రెస్ లో చాలా బాగున్నావు. నాకెంతో నచ్చేసావు. థ్యాంక్ యూ సో మచ్. ఈ కాంప్లిమెంట్ ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఓకే బాయ్. మరి నేను ఇంటికి వెళ్ళాలి. సంధ్య నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంకా వెళ్ళలేదా? ఇక్కడే బయట రోడ్ మీద ఉన్నాను. నీకు కాల్ చేసి వెళ్దామని.
అయ్యో వెళ్ళండి సార్, పిల్లలు కూడా ఎదురు చూస్తుంటారు. బాయ్ సార్, గుడ్ నైట్. బాయ్ నేహా, గుడ్ నైట్. శాంతమ్మ వెళ్ళిపోయింది, పిల్లలు పడుకున్నారు. ఈయన రోజు ఇలాగే లేట్ గా వస్తారు. ఇంకా కొత్త ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడల్లా ఇంతే. నాకేమో ఈయన లేకపోతే నిద్రే రాదు. ఇంత లేట్ గా వచ్చి తింటారు. ఇప్పుడు నేను తినకుండా ఉంటానంటే వినరు. ఒక్కరు ఎలా తింటారో ఏమో. నా కోసం టైమింగ్స్ చేంజ్ చేయకు అని చెప్తాడు. త్వరగా రండి, కొంచెం ముందుగా వస్తే మీతో కబుర్లు చెప్పుకుంటూ పడుకోవాలనిపిస్తుంది. ఇంత లేటుగా వస్తే వస్తారు, నిద్రపోతారు, నాతో ఉన్నట్టే ఉండరు. మళ్ళీ నేను రేపు పొద్దున్న లేవాలి, పనులు, పిల్లలు, ఆఫీస్, అంతే. ఈసారి వీకెండ్ మీతో అసలు కలిసి ఉన్నట్టే లేదు. అయినా నిహారిక వచ్చింది, నాకు ఒక కొత్త ఫ్రెండ్ దొరికింది. నాకు అంత క్లోజ్ గా ఎవరు లేరు. నిహారిక చాలా కనెక్ట్ అయిపోయింది నాకు. ఏంటో తెలీదు, తనని చూస్తే బ్లడ్ రిలేషన్ లా అనిపిస్తుంది. తన మాట తీరికి, ప్రేమ గుణానికి కావచ్చు, నాకు అలా అనిపిస్తుంది. రాఘవ్ సార్, ఐ లవ్ యూ సార్. ఏంటి సార్ మీరు, అసలు మీరు ఈ టైంలో నాకు కాల్ చేయడం ఏంటి? నా కోసం ఎంత కేర్ తీసుకోవడం ఏంటి సార్? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాను. మీరు అసలు ఆఫీస్ వర్క్ గురించి తప్ప ఇంకెప్పుడైనా ఏదైనా మాట్లాడారా? ఎంత పర్సనల్ విషయాలు మీతో మాట్లాడుతూ ఉంటే, మీరు నాకు హస్బెండ్ అయితే ఎంత బాగుండేది సార్. నేనైతే నా ప్రాణాల్ని కూడా మీకు ఇచ్చేదాన్ని. ఎంత స్వీట్ సార్ మీరు. అసలు సంధ్యక ఎంత లక్కీ. అక్కని చూస్తే నాకు అసూయ పుడుతోంది. ఎందుకు సార్ మీరు నా కోసం పుట్టలేదు? ఐ లవ్ యూ అని గట్టిగా అరవాలనుంది. కిరణ్, నవ్వొచ్చావేంటి? ఏ రావద్దా? నాకు ఒక్క మాటైనా చెప్పలేదు నువ్వు. డోర్ ఎందుకు తీసి పెట్టావు ఇంత నైట్? వేడిగా ఉందని ఎప్పుడే అలా తీసాను. పెడదామనేసరికి నువ్వు వచ్చావు. యు ఆర్ లుకింగ్ సో హాట్ బేబీ. కిరణ్, చాలా మిస్ అయ్యాను నేను. కిరణ్, నేను చెప్పేది ఒకసారి విను. నాకు ఇప్పుడు ఏం వినాలని లేదు బేబీ. లవ్ యూ. ఐమ్ సారీ కిరణ్, ఒకసారి లేవు ప్లీజ్, అర్థం చేసుకో. నాకు సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ రోజుటి వీడియో. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో ఖచ్చితంగా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీకి షేర్ చేయండి. మరి చూసారు కదా, నిహారిక మనసులో ఎవరున్నారు? మెల్లిమెల్లిగా రాఘవ్ కూడా నిహారికకి దగ్గర అవుతున్నాడా? నిహారిక ఎందుకు అలా మాట్లాడుతోంది? ఎందుకు అలా మారిపోయింది పూర్తిగా? సడన్ గా కిరణ్ వచ్చేసాడు. ఇప్పుడు ఏంటి నిహారిక పరిస్థితి? మరి రాఘవ్ సంధ్యలో ఒకటిగానే ఉంటారా? తర్వాత ఏం జరగబోతోందో తెలుసుకోవాలంటే మళ్ళీ వచ్చే ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. అంతవరకు సెలవా మరి. బై బై ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి మన ఈ సిరీస్ డైలీ పెట్టడానికి ట్రై చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, బై బై. సీ యు ఇన్ టుమారోస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.